నమస్తే అండి. ఇప్పుడు నేను చదవబోయే కథ లక్ష్మణ్ రేఖ అండి. రాసిన వారు తాటిమేటి శ్రీదేవి గారండి. ఇప్పుడు మనం కథలో ప్రవేశిస్తున్నాము. ఏంటి రవళి, ఎక్కడికి బయలుదేరావు? బల్ల మీద పుస్తకాలు నీట్గా సర్దుతూ అడిగింది సుమతి. అడిగావా? బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా అడగొచ్చా? చిరుకోపం నటిస్తూ జుట్టును గబగబా దువ్వుకుని పోనీటైలో బంధిస్తూ అడిగింది రవళి. ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కదా, ఇప్పుడు అంత అర్జెంటుగా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాను. నా అపరాధాన్ని క్షమించి తల్లి, చేతులు జోడించింది సుమతి. అలారా దారికి, ఇంకా 8 అయింది, ఓ గంటలోపే వచ్చేస్తాను. సుధీరు బయట డిన్నర్ చేద్దాం అన్నాడు, అద్దంలో చూసుకుంటూ చెప్పింది రవళి. ఎందుకు ఇలా రాత్రిపూట బయట తిరగటం? ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కావటం లేదు. వంట కూడా అయిపోయింది కదా. అతనికి ఫోన్ చేసి ఈరోజు కలవను, ఇంకో రోజు చూద్దామని చెప్పి అంది సుమతి. రవళికి ఆ మాటలు నచ్చలేదు అని ఆమె మొహం స్పష్టంగా చేసింది. విసురుగా సమాధానం చెప్పబోయి నవ్వుతూ తేల్చేసింది. అమ్మా ముసలమ్మ, ఏ యుగంలో ఉన్నావు? సిటీ లైఫే రాత్రే మొదలవుతుంది. అన్నం మిగిలిపోతుందని అనవసరంగా ఫీల్ అవ్వకు. రేపు టిఫిన్కి దాన్ని బ్రహ్మాండంగా నిమ్మకాయ పులిహారగా మార్చేస్తా నేను. తమరు భోజనం చేసి నా కోసం భజన చేసుకు కూర్చోకుండా పడుకోండి. కొంచెం లేట్ అయినా కంగారు పడకు, కొంపలు మునిగిపోవు అంటూ సమాధానం కోసం ఎదురు చూడకుండా గడప దాటింది. సుమతి, రవళి ఒకే ఊరి వాళ్ళు. ఇద్దరివి మధ్యతరగతి కుటుంబాలే. ఇంజనీరింగ్ సీట్లు సంపాదించుకుని హాస్టల్లో ఉండి మొదటి సంవత్సరం చదువుతున్నారు. ఇద్దరికీ హాస్టల్లో తిండి పడక జబ్బు పడటంతో తల్లిదండ్రుల అనుమతితోనే చిన్న గది అద్దెకి తీసుకుని వండుకు తింటూ చదువుకుంటున్నారు. ఊరు నుంచి ఎవరు వచ్చినా ఊరగాయలు, ఇతర తినుబండారాలు తెచ్చి ఇవ్వడంతో బాగానే మేనేజ్ చేసుకుంటున్నారు. ఈ మధ్యన సుమతికి హాస్టల్లోనే ఉంటే బాగుండేదని అనిపిస్తుంది. అక్కడ టైం ప్రకారం ఉండటం, వార్డెన్ బాయ్ ఉండేవి. విడిగా గది తీసుకున్న తర్వాత రవళిలో చాలా మార్పు కనిపిస్తుంది. క్లాస్మేట్ సుధీర్తో బయట తిరగడాలు పెరిగాయి. సుమతి హెచ్చరించినా లెక్క చేసే దశలో లేదు. చేసేది లేక భోజనం చేసి చదువుకోసాగింది సుమతి. 10:30 దాటినా రవళి రాకపోవడంతో సుమతికి కంగారు మొదలయ్యింది. సెల్ చేతిలోకి తీసుకుంది. ఇంతలో తలుపు చప్పుడు. సుమతి అన్న పిలుపు వినబడి తలుపు తీసింది. ఏమిటిది రవళి, ఇంత లేటుగానా ఇంటికి చేరటం? మనకి ఇలాంటి అలవాట్లు ఉన్నాయా అసలు? ఎందుకు ఇలా చేస్తున్నావు? కొంచెం గట్టిగానే అడిగింది సుమతి. నువ్వు ఇప్పుడు నీతి పాఠాలు మొదలు పెట్టకు, నాకు నిద్ర వస్తుంది అంటూ రవళి వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది. వచ్చాక ఏమీ మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా దుప్పటి ముసుగు పెట్టింది. సుమతి ఏం చెయ్యాలో తోచగా అలాగే ఉండిపోయింది. తర్వాత నెమ్మదిగా నడిచి వచ్చి మంచం మీద నడుమాల్చింది. మన్నాడు సుమతి ఏమీ మాట్లాడకుండా తన పనులు తాను చూసుకోసాగింది. సుమతి అలా ఉండటం రవళికి అస్సలు నచ్చలేదు. సుమతి మాట్లాడకపోతే రవళి తట్టుకోలేదు. చిన్నతనం నుంచి ఉన్న ఫ్రెండ్షిప్ వల్ల సుమతి అంటే ప్రాణం పెడుతుంది. కానీ సుధీర్ విషయంలో స్నేహితురాలు చెప్పే శుద్ధులు ఆమెకి చెవికి ఎక్కడం లేదు. అలకమానవే చిలుకల కోలికురో అంటూ పాడుతూ సుమతి చుట్టూ తిరగసాగింది. నేను అలిగితే నీకేంటి అంటూ సుమతి బెట్టు చేసింది. ఓకే తల్లి, ఇక నీ మాట జవదాడనని ఇదే చెప్పుచుంటుని నాటక వకీలో అంటూ సుమతిని నవ్వించింది. సుమతి నవ్వగానే నవ్వింది మళ్ళీ చెండు, నాదేలే నా ఫ్రెండు అంటూ పాట అందుకుంది రవళి ఆనందంగా. ఒకరోజు సుమతి రూముకు వచ్చేసరికి రవళి నాన్నగారు బయట వెయిట్ చేస్తున్నారు. మీరేంటి బాబాయ్ ఇలా వచ్చారు అన్న సుమతితో. 12 వచ్చానమ్మా. రవళి ఇంకా రాలేదా? కిందటి వారం వచ్చినప్పుడు కూడా దాన్ని కలవడం కుదరలేదు బాధగా అన్నాడు సదాశివం. దాని బ్యాచ్ వాళ్ళకి ప్రాక్టికల్స్ పెట్టినట్లున్నారు బాబాయ్, అక్కడికి వెళ్ళడానికి ఉండదు. మీరు వెళ్ళారని నేను చెప్తాలేండి అంది సుమతి. తను తెచ్చిన కూరగాయలు, తినుబండారాలు సుమతి చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు ఆయన. మధ్య మధ్యలో రవళి సుధీర్తో కలిసి బయటికి వెళ్తూ ఉండటం, సుమతి హెచ్చరించడం జరుగుతూనే ఉన్నాయి. రవళి, మనం ఆడపిల్లలం, ఒక గీత గీసుకుని ఉండటం అలవాటు చేసుకోవాలి. ఎటుపోయి ఎటొచ్చినా మనకే నష్టం. అరిటాకుములు సామెత తెలిసిందే కదా అంది సుమతి. తెలుసు ముసలమ్మ, తెలుసు. నా బుర్ర తినకు, నేను జాగ్రత్తగానే ఉంటాను తీసి పారేసింది రవళి. మన ఊరి వాడైన రమణ సుధీరు అంత మంచివాడు కాదని చెప్తున్నాడు. అతనికి చాలామంది చెత్త ఫ్రెండ్స్ ఉన్నారట. జాగ్రత్తగా ఉండకపోతే కష్టం. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో
అంటున్న సుమతితో, ఎవరు రమణ చెప్పాడా? అతను సుధీర్ అంటే జలసి. సుధీర్ ఫ్రెండ్స్ అతనిలాగానే బాగా డబ్బున్న వాళ్ళు. అలాంటి వాళ్ళని చూస్తే రమణ లాంటి వాళ్ళకి బాధ అంతే. మరీ అంత డబ్బున్న సుధీర్ నీతో స్నేహం ఎలా చేస్తున్నాడు? అడిగింది సుమతి. బికాజ్ హీ లవ్స్ మీ. శుభలేఖ సుధాకర్ లాగానే ఫన్నీగా సమాధానం చెప్పింది. అతనికి గర్వం లేదు, అందుకే నేను ఫిదా అయిపోయాను. నవ్వింది రవళి. ఏవేవో మాటలు కలగా పొలవంగా వినిపిస్తున్నాయి. మగతగా అనిపిస్తూ రవళికి మెలకువ రావటం లేదు. కాసేపటికి కళ్ళి విడవటం లేదు కానీ మాటలు అర్థం సాగాయి. అనంతగిరిని చూసిన వద్దాము అని సుధీర్ కారులో బయలుదేరారు. అది గుర్తుకొస్తుంది. అక్కడ నేచర్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాంటి చోట ఈ బ్యూటీతో కలిసి గడపాలని ఉంది అన్న సుధీర్ మాటలకి రవళి బొగ్గలు ఎర్రబడ్డాయి. కొన్ని ఫోటోలు తీసుకుని వెంటనే వచ్చేద్దామంటేనే షరతు పెట్టినట్టు అంది రవళి. అలాగే ముసలమ్మ, అదే నీ ఫ్రెండ్తో కలిసి ఉండి నువ్వు కూడా అలాగే తయారైపోయేలా ఉన్నావు అన్నాడు సుధీరు. పొద్దున్నే బయలుదేరారు. బాగా ఎండగా ఉందని కారు దిగి వెళ్ళి కూల్ డ్రింక్ తెచ్చాడు సుధీరు. అది తాగాక మత్తుగా అనిపించింది. తలంటు పోసుకుని ఉన్నావు కదా, పైగా చల్లటి గాలి. నిద్రపోలేను కదా, నీకేంటి, హాయిగా నా ఒళ్ళు తల పెట్టుకుని పడుకో అని సుధీర్ అనటం, తను అలాగే నిశ్చింతగా పడుకోవటం ఒకదాని వెంట ఒకటి గుర్తుకొచ్చాయి. పిల్ల మాత్రం సూపర్ రా, ఎవరో అంటున్నారు. జామ పండ్లో నోరూరిస్తుందిరా ఇంకో గొంతు. గట్టిగా మాట్లాడకండిరా, మెలకు వస్తే కష్టం. ఇంకాస్త ఎక్కువ కలిపోయావా? వెనక నుంచి వెకిలి నవ్వు ఒకటి ఏర్పడింది. ఇంకా కలిపితే ఆ టైంలో కూడా నిద్రపోతే మజా ఏముందిరా ఇంకొకడు అంటున్నాడు. వీళ్ళు ఎవరు? కారులోకి ఎప్పుడు ఎక్కారు? సుధీర్ కూడా వాళ్ళతో బాగా మాట్లాడుతూ ఉండటం, వాళ్ళ వికిలి మాటలు అన్నీ కలిపి రవళికి విషయం తేట తెల్లం అవుతూ వెన్నులోంచి వణుకు పుట్టుకొచ్చింది. పూర్తిగా అన్నీ తెలుస్తున్నా అలానే పొడుగును ఉండిపోయింది. ఇంకా ఎంత దూరం రా మన లవ్లీ స్పాటు అంటున్న వాడితో, ఇంకో 50-60 కిలోమీటర్లు ఉంటుంది. ఈలోగా బ్యాగ్ తీసి చిప్స్ అవి తినండి అన్నాడు సుధీరు. ఇప్పుడు అరిచి గోల చేసిన ఉపయోగం ఉండదు, తెలివిగా ఆలోచించాలి. సుమతి ఎన్నిసార్లు చెప్పినా విననందుకు బాగా శాస్త్ర జరిగింది నాకు అనుకుంటూ తప్పించుకునే మార్గాలు ఆలోచించసాగింది. ఏయ్ లేస్తుంది, మాట్లాడకండి ఉష్ అంటున్న సుధీర్ మాటలకు రావడానికి అసహ్యం కలిగించాయి. అప్పుడే మెలకు వచ్చినట్టు లేస్తూ, నాకేమిటో కడుపులో తిప్పుతుంది సుధీరు, వాంతి వచ్చేలా ఉంది, ఒక్కసారి కారు పక్కకు ఆపు అందే. ఓకే అంటూ కారును రోడ్డు పక్కకు ఆపాడు సుధీరు. డోరు తీసి పట్టుకుని రమణని నెమ్మదిగా దింపాడు. అక్కడ ఉన్న మైలురాయల మీద కూర్చుని కొంచెం మంచినీళ్ళు అన్నట్టు సైగ చేసింది. బాటిల్తో తెచ్చిన నీళ్లతో పుక్కిలించి మొహం కడుక్కుని వాంతి రావటం లేదంటూ లేస్తున్న ఆమెని పదువు పట్టుకుని కారు వైపు నడిపించాడు సుధీరు. పిల్ల వాంతులవుతుందంటే మనవాడు ఎప్పుడో కానిచ్చేసి ఉంటాడు రా. అలానే ఉందో చూస్తుంటే, అయినా మనకెందుకురా, మన ఛాన్స్ మనకి ఇస్తున్నాడుగా అంటూ గుసగుసలు వినపడ్డాయి. వీళ్ళు ఎవరు సుధీరు? మనం బయలుదేరినప్పుడు లేరు కదా? కారు దగ్గర నడుస్తూ నెమ్మదిగా అడిగిన రావడ ప్రశ్నకి, వీళ్ళు నాకు తెలిసిన వాళ్ళే, బస్సు మిస్ అయ్యాం, నెక్స్ట్ స్టేజీలో దింపమని రిక్వెస్ట్ చేశారు అని చెప్పాడు సుధీరు. ఎన్ని కథలు చెప్తున్నావురా, ఇలాంటి కథలు చెప్పి నన్ను పడేసావు. అయినా నిన్ను అనుకుని ఏం లాభం లేదు, నాకు బుద్ధి ఉండాలి కదా లోపలే అనుకుంటూ తనని తాను తిట్టుకుంటూ కారెక్కింది రవళి. కొంచెం స్పీడ్ తగ్గించి సుధీరు ప్లీజ్ అంటూ సీటు వెనక వాళ్ళని రవళకేసి ఒకసారి చూసి సరే అంటూ కొంచెం స్పీడ్ తగ్గించాడు సుధీరు. కారు 10-15 కిలోమీటర్ల దూరం వెళ్ళేసరికి పోలీస్ వ్యాన్ కారుని ఆపింది. ఈ అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్ళిపోతున్నందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అన్నారు ఇన్స్పెక్టర్. ఏమిటండి, ఈ అమ్మాయి మా కజిను, మేమందరం అనంతగిరి చూడటానికి బయలుదేరాం, ఎవరిని పడితే వాళ్ళు అరెస్ట్ చేసేయటమేనా ఏంటి అంటూ దబాయించాడు సుధీరు. అతనికి వంత పాడారు మిగిలిన ముగ్గురు ఫ్రెండ్సు. ఆహా అలాగా, ఆ అమ్మాయిని అడుగుదాం ఉండండి అంటూ రవళకేసి చూశాడు ఇన్స్పెక్టర్. ఏమాత్రం భయపడకుండా చెప్పు తల్లి, నువ్వు నీ ఇష్ట ప్రకారం వీళ్ళతో వెళ్తున్నావా? కాదంటే నిన్ను మీ ఇంటి దగ్గర దిగబెట్టి మేము వీళ్ళ పని పడతాం అన్నారు ఆయన. నేను రావడం నా ఇష్ట ప్రకారమే వచ్చినా ఇతను నన్ను మోసం చేయాలని చూశాడు సార్. ప్రేమిస్తున్నానని చెప్తే నమ్మి సైడ్ సీయింగ్ అన్నాడని వచ్చాను. నాకు కూల్ డ్రింక్లో మత్తుమంది కలిపి ఇచ్చి తన ఫ్రెండ్స్తో కలిసి నన్ను వీళ్ళు ఇలా అల్లరి చేస్తున్నారు. మాటలు పెగలక చున్నీ అడ్డు పెట్టుకుని బోరు మంది. మీరు చదివిన చదువులు మీకు లోకజ్ఞానం ఇవ్వటం లేదు, ఆడపిల్లలను అక్క చెల్లెలుగా చూడాలని సంస్కారాన్ని నేర్పడం లేదు.
అంటూ నిట్టూర్చాడు ఆయన. ఇదిగో 302, నువ్వు ఈ అమ్మాయిని జాగ్రత్తగా ఇంటికి చేర్చు. నేను వీళ్ళని కృష్ణ జన్మస్థానానికి తీసుకెడతాను. నువ్వు వీళ్ళ కారు తీసుకుని రావయ్యా అంటూ ఇంకో కానిస్టేబుల్కి అప్పచెప్పాడు ఆయన. అసలే రవళి రాలేదని కంగారు పడుతున్న సుమతి పోలీస్ కానిస్టేబుల్తో వచ్చిన రవళిని చూసి మరింత కంగారు పడింది. ఏమైందే, అలా ఉన్నావేమిటి అంటూ ప్రశ్నలు గుప్పించసాగింది. కానిస్టేబుల్ జరిగింది చెప్పి వెళ్ళిపోయాడు. సుమతి రవళిని కౌగిలించుని, ఎంత గడ్డం తప్పిందే బాబు, నేను మొత్తుకుంటూనే ఉన్నానా, విన్నావా అంటూ కంటతడి పెట్టుకుంది. సుమతి మెడ చుట్టూ చేతులు వేసిన రవళి, ఇంకెప్పుడు నువ్వు చెప్పిన దాన్ని కాదన్నావు అంటూ వెక్కిళ్ళు పడుతూ ఏడవటం మొదలుపెట్టింది. ఊరుకో అంటూ వెనునెంబుతూ, ఇంతకీ పోలీసులు ఆ టైంకి ఎలా వచ్చారే ఆశ్చర్యంగా అంది సుమతి. నీ దయవల్లే అన్న రవళిని వింతగా చూస్తూ, నా వల్ల అంటూ తెల్లబోయి కళ్ళు పెద్దవి చేసింది సుమతి. అవును, నువ్వు నా ఫోన్లో దిశ యాప్ డౌన్లోడ్ చేసి డిలీట్ చేస్తే ఒట్టు అన్నావు, గుర్తుందా? అదే నన్ను కాపాడింది. నేను వాంతి వస్తుందని అబద్ధం చెప్పి కారు పక్కగా ఆపిచ్చాను. సుధీర్ని మంచినీళ్ళు బాటిల్ తెమ్మని అతను వచ్చేలోగా చున్నీ చాటున పెట్టుకుని సెల్లో దిశ యాప్ ఆపరేట్ చేశాను. నేను ఎక్కడి నుంచి ఆపరేట్ చేశానో వెంటనే తెలిసి త్వరగానే పోలీసులు వచ్చేశారు. నీ రుణం తీర్చుకోలేనే అంటున్న రవళిని తప్పిపోయిన పిల్ల ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తల్లి హత్తుకున్నట్టుగా మరింత దగ్గరికి తీసుకుంది సుమతి. చూశారండి, ఇద్దరు స్నేహితురాళ్ళు చదువు కోసమని సిటీలో ఉన్నారు. సిటీలో ఉన్నప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి కదా, ఇతర వయసుకు ఉన్న ఆడపిల్లలు, చదువుకునే ఆడపిల్లలు. అయితే సుమతి ఎంత వారించినా సరే రవళి వినేది కాదు. రవళి ఏం చేసిందంటే సుధీర్ అనే ఒక మృగాన్ని ప్రేమించింది. అతని మేకవన్య పులి అని తెలుసుకోలేకపోయింది. తెలుసుకునేసరికి ఆమె జీవితం చేజారిపోయే సమయంలోనే ఆమెకు ఒక దిశ యాప్ కనపడిందండి. అందులో నుంచి ఆమె సురక్షితంగా బయటపడింది. ఆడపిల్లలు మీరు ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండండి. ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటున్నాయి మన సమాజంలో. దిశ యాప్ని ప్రతి ఒక్కళ్ళు కూడా, ఆడవాళ్ళు ఎవరైనా సరే దిశ యాప్ని అప్లోడ్ చేసుకోండి. అది మన జాగ్రత్తగా సుమా, మన సేవ్ అవుతాము, మన రక్షణ ఉంటుంది. మీరందరూ కూడా చక్కగా ఇవన్నీ కూడా ఆలోచించుకొని జాగ్రత్తగా ఉంటారని ఇప్పుడు ఈ లక్ష్మణ రేఖ కథ మనకు తెలియజేసింది. కథ సమాప్తం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, ప్లీజ్ లైక్ చేయండి. ఓకేనండి, ఉంటానండి. ఇప్పుడు మీకు ఒక సిల్లీ పాయింట్స్ చెప్తానండి, విని ఆనందించండి. మన ప్రపంచంలోనే ఖండాలన్నీ ఇప్పటికీ ఏటా 2 సెంటీమీటర్ల మేర ముందుకు ఉన్నాయంట. మన అమెరికా, కెనడా దేశాలకంటూ ప్రత్యేకంగా కోతి జాతులు ఏమీ లేవు. అక్కడున్నవన్నీ ఇతర దేశాల నుంచి తెచ్చుకున్నవే. ఢిల్లీలోని సినిమా థియేటర్లో ఒకప్పుడు మహిళలకు ప్రత్యేకమైన విభాగాలు ఉండేవి. మహిళల సీట్లు ఖాళీగా ఉండి పురుషుల సెక్షన్ ఫుల్ అయినా సరే మగవారిని అటువైపు పంపేవారు కాదు. ఇప్పటికీ కొన్ని థియేటర్లు ఈ పద్ధతిని పాటిస్తూనే ఉన్నాయి. శ్మశానాన్ని ఇంగ్లీష్లో సెమెట్రీ అని కూడా అంటారు. ఈ పదానికి అసలు అర్థం డార్మటరీ అని, అంటే నిద్రించే స్థలం అని. ప్రపంచంలో అతి పెద్ద నదీ లంక బ్రహ్మపుత్రలో ఉంది. అస్సాం రాష్ట్రంలోని మజులు అన్న ఈ లంకని 2016లో ఓ జిల్లాగా గుర్తించింది కేంద్ర ప్రభుత్వం. అలా చేయడం కూడా ప్రపంచంలో తొలిసారి. అమెరికన్ రెస్టారెంట్లో షూస్ వేసుకుంటే మాత్రమే అనుమతిస్తారు. ఒట్టి కాళ్ళతోనో చెప్పులతోనో వెళ్తే నో ఎంట్రీనే. 50 ఎకరాల స్థలంలో సుమారు 1.5 లక్షల మంది పాల్గొన్న ఓ పెళ్లి విందు గిన్నెస్ రికార్డుని సాధించింది. ఇప్పటిదాకా ఎవరూ బ్రేక్ చేయడానికి సాహసించని ఆ రికార్డు విందును ఏర్పాటు చేసిన ఘనత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితది. ఆమె తన పెంపుడు కొడుకు పెళ్లి సందర్భంగా 1995లో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కార్యక్రమం అది. ఒకప్పుడు మన దేశంలో మొబైల్ ఎస్టీడీ కాల్స్ చేయాలంటే నెంబర్ ముందు 0 యాడ్ చేస్తుండేవాళ్ళం కదా. చైనా, యూకేలో పక్క రాష్ట్రాలకే కాదు, లోకల్ కాల్స్ చేయాలన్నా 0 వాడాల్సిందే. 0తో కలిసి ఆ దేశంలోని మొబైల్ నెంబర్లోనే మొత్తం అంకెలు 11. 1980 నుంచి ఓ 4 ఏళ్ల పాటు క్యాడ్బరీస్ చాక్లెట్స్ కావాల్సిన కోకో వంట మొత్తం కేరళలోనే పండించి ప్రపంచ దేశాలకు అనుమతించేవారట. ఏనుగులు, జింకలు, గుర్రాలు
చాలా శుభ్రత పాటిస్తాయి. అడవిలో ప్రత్యేకంగా బహిర్భూములు ఏర్పాటు చేసుకుంటాయి. అక్కడ మాత్రమే విసర్జన చేస్తాయి. జపాన్లో డైనింగ్ టేబుల్ వాడకం దాదాపు లేదనే చెప్పాలి. ఎంత సంపన్నులైనా సరే అక్కడ చేపల మీద కూర్చుని భోజనం చేస్తారట. మిగతా జంతువులతో పోలిస్తే పాములు మొసళ్ళకి అరుగుదల చాలా తక్కువ. వారానికి ఒకసారి తింటాయని, కొన్నిసార్లు వారం విడిచి వారం మాత్రమే ఆహారాన్ని తీసుకుంటాయట. చైనాలో నోటుతో ఈల వేస్తే ధ్యానం చేసే పద్ధతి ఒకటి ఉంది. ట్రాన్స్డెంటల్ విజిలింగ్ అనే పిలిచే ఈల ధ్యానంలో చుట్టూ ఉన్న జంతువులతోనూ మాట్లాడవచ్చన్నది చైనీయుల విశ్వాసం. భారతదేశంలో ఒకప్పుడు ఓ రాజు గొప్పదనం యుద్ధంలో అతనికి తగిలిన గాయాల సంఖ్యను బట్టి ఉండేది. ఎంత ఎక్కువ గాయాలుంటే అంత గొప్ప వీరుడు అన్నది లెక్క. సముద్రగుప్తుడు, అశోకుడు, శ్రీకృష్ణదేవరాయ లాంటి వాళ్ళు 100కు పైగా గాయాల్ని దాల్చిన వాళ్ళేనట. మీకు తెలుసా అండి? బంధం లేకున్నా బాధ్యతగా ఎవరున్నారా అనేది ఒకసారి తెలుసుకుందాం. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ప్రేమాభిమానాలకు నోచుకొని పిల్లలు ఏమవుతారు? కొంతమంది ఒక రకమైన నిరాశలో కూరుకుపోతారు. మరికొందరు తప్పుదారి కూడా పడతారు. కానీ కేరళకు చెందిన రాజేష్ తిరువెళ్ళ మాత్రం 300 మందికి పైగా విధి వంచితులకు ఆశ్రయం కల్పిస్తున్నాడు. చిన్నతనంలోనే తనకు తల్లిదండ్రుల వల్ల లభించిన ప్రేమ ఆప్యాయతలను ఆశ్రమంలో ఉంటున్న వృద్ధులు, అనాథలు, వితంతులు వారి పిల్లల నుంచి పొందుతున్నాడు. పసి వయసులోనే కన్నవాళ్ళ ప్రేమకు దూరమైన రాజేష్ 10వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. రకరకాల పనులు చేస్తూ చిన్న వయసులోనే జీవితంలో స్థిరపడ్డాడు. కానీ ఏదో వెలితి ఆయన మానసికంగా ఇబ్బంది పెట్టేది. అదేంటో తెలుసుకుందామని ప్రయత్నిస్తున్న క్రమంలోనే తనలా ప్రేమానురాగాలకు నోచుకోలేని వాళ్ళకు మమకారాలన్నీ పంచాలని నిర్ణయించుకున్నాడు. కాలేజీ రోజుల నుంచే సేవా కార్యక్రమాలు చేసే అలవాటున్న రాజేష్ ఆదూరులో మహాత్మా గాంధీ జనసేవ కేంద్రం ప్రారంభించారు. తాను నడిపించే కొవ్వొత్తుల పరిశ్రమ, వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయంతో ఏ బంధం లేని వాళ్ళని బాధ్యతగా చూసుకోవడం మొదలుపెట్టాడు. మలి వయసులో వృద్ధుల్ని కన్నబిడ్డల్లా చూసుకుంటున్నాడు. పిల్లల్ని చదివిస్తున్నాడు. ఆడపిల్లలకైతే తండ్రిగా మారి పెళ్ళిళ్ళు చేస్తున్నాడు. చూడండి, నిజంగా గ్రేట్ కదా. అతను అనాథగా అయినప్పటికైనా సరే అన్ని బాధ్యతలను కూడా పంచుకున్నాడు. వితంతువులు, వారి పిల్లల్ని, కన్నవాళ్ళకు వదిలేసిన పిల్లల్ని అందరినీ కూడా తను చేరదీశాడండి. అతను చాలా వివేకవంతుడండి, విజ్ఞానవంతుడు, మంచి మనసున్నవాడు కదండి. కేరళకి చెందిన ఈ రాజేష్ అన్న అతనండి. మీకు తెలియజేయాలని నేను తెలియజేశాను. ఓకేనండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ లైక్ చేయండి. ఎవరికైనా సరే ఒక చిన్న చిట్కా చెప్తున్నాను. గ్యాస్ నొప్పిగా ఉంటే, కడుపులో మంటగా ఉంటే జీలకర్ర వాటర్ తాగండి, వెంటనే సర్దుకుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.